హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఇవాళ టాపిక్ వచ్చేసి బేబీ హెల్తీగా మంచి వెయిట్ గెయిన్‌తో ఎలా పుట్టాలి అని చెప్పేసి వీడియో అయితే మీకు ముందుకు తీసుకొచ్చేసానండి. కరెక్ట్ మంచి డైట్ ప్లాన్ అండి. యాక్చువల్లీ ఇది నేను వాడిన నేను కరెక్ట్ ఫాలో అయిన టైమ్ టేబుల్ అండి. మీకోసం రాసుకున్నాను కూడా, ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు అని చెప్పేసి. కరెక్ట్ మనం స్లీపింగ్ టైం, వేకప్ టైం ఫాలో అవుతేనే కరెక్ట్ మనం నోట్ చేసుకున్న డైట్ ప్లాన్ని మనం తీసుకోగలుగుతామండి. కరెక్ట్ ఫుడ్ అండి. మార్నింగ్ 6:00కి అరౌండ్ 6 కంపల్సరీ లేవాలండి. నైట్ టైం ఎర్లీగా పడుకోవాలి, మార్నింగ్ ఎర్లీగా లేవాలండి. మనం నైటే నానబెట్టుకున్న 5 to 6 ఆల్మండ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. 7 to 7:30 అరౌండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ విత్ ప్రోటీన్ అండి. నేనైతే మదర్ హార్లిక్స్ తీసుకున్నానండి. డాక్టర్ని అడిగాను. సో డాక్టర్ యాక్చువల్గా వేరే ప్రోటీన్ రాసిచ్చింది. సో నేను యూట్యూబ్లో అట్లా సెర్చ్ చేశాను. మంచి లాక్టేషన్ బేబీ వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది మదర్ హార్లిక్స్ అని చెప్పేసి ఉంది. ఇది వాడొచ్చా అని అడిగాను. వాడొచ్చు అని చెప్పారండి. డాక్టర్ సలహాతోనే మదర్ హార్లిక్స్కి వెళ్ళానండి. నేను డైలీ కంపల్సరీ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ మార్నింగ్ తీసుకునేదాన్నండి. కొంతమంది ఈ మిల్క్ తీసుకుంటే టిఫిన్ తినలేము మనం అని చెప్పేసి అనుకుంటారు. బట్ అదేం కాదండి. మార్నింగ్ నేనైతే ఎర్లీగానే తీసుకునేదాన్ని. ఇంకోటి అరౌండ్ 8 to 8:30కి 1 బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ తీసుకునేదాన్ని. డైలీ బాయిల్డ్ ఎగ్ తినాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది, అసలు తినబుద్ధి కూడా అవ్వదు. సో ఒకరోజు లైట్గా కొంచెం 2 drops ఆయిల్ వేసి, కొంచెం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి వేయించుకొని తిన్నా మనకి మంచి ప్రోటీన్ అయితే వెళ్తుందండి. బట్ అవాయిడే చేయండి, ఎందుకంటే న్యాచురల్ ఆయిల్ లెస్ కానీ న్యాచురల్ బాయిల్డ్ ఎగ్ తినడానికి ట్రై చేయండి. ఎప్పుడన్నా మనకు పోకపోతే అలా స్కిప్ చేయకుండా బాయిల్డ్ ఉడికించి మసాలా వేసుకొని తినడం, లిటిల్ అండి, ఎక్కువ కూడా కాదు, లిటిల్ వేసుకొని తినడం, అలా అయితే పర్లేదండి. ఆమ్లెట్లు కానీ ఏదో ఎగ్ తినాలి అని చెప్పేసి ఆమ్లెట్స్ అలా వేస్తే మాత్రం కొంచెం ఆయిల్ ఫుడ్ కదండి, హెల్దీ అయితే కాదు. అసలు జంక్ ఫుడ్ కూడా అస్సలు తీసుకోకండి. నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ, అది బయట టేస్టీ సాల్ట్ వేస్తారంట. అది బేబీకి చాలా ఎఫెక్ట్ వస్తుందంట అండి అది. సో బయట ఫుడ్ అస్సలు అవాయిడ్ చేయండి. నేనైతే పిజ్జా కానీ, బర్గర్ కానీ, బిర్యానీ కానీ అసలు ఏం తినలేదు. 9th month లాస్ట్లో డెలివరీ అవుతుంది అనగా ఒక 2 times ఏమో ఐస్ క్రీమ్, 2 times ఒక బిర్యానీ తిన్నానండి, అంతే. అంతకుమించి నేను బయట ఫుడ్ అస్సలు తినలేదు. ఓన్లీ ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే. ఒకవేళ నాకు ఇంట్లో తినాలనిపించినా నేనే నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తక్కువ మసాలాతో చేసుకొని తినేదాన్ని అండి. మంచి నాన్ వెజ్ కూడా తీసుకోవాలి డైట్లో. బాయిల్డ్ ఎగ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 9 to 9:30కి టిఫిన్ తీసుకోవాలండి. టిఫిన్లో దోశ కానీ, ఇడ్లీ కానీ, పూరి కాదండి, పూరి ఆయిల్ కదా, తినొద్దు. సో వడ కూడా, బోండా కూడా అంటే తినండి అప్పుడప్పుడు, బట్ డైలీ అంటే ఆయిల్ కదండి, ఆయిల్ ఫుడ్ కూడా అంత మంచిది కాదు, అరగడానికి మనకు టైం పడుతుంది. సో నార్మల్ లైట్గా ఉప్మా కానీ, కొంచెం ప్రోటీన్ ఎక్కువ లైట్గా ఉండేలాగా చూసుకోండి మీరు. ఓట్స్ కూడా మంచివి చాలా. నేనైతే 8-9 monthsలో బేబీ వెయిట్ మంచిగా రావాలని చెప్పేసి గుడాలు తీసుకునేదాన్ని అండి. గుడాలు, బొబ్బెర్లు, లైట్గా తక్కువ, ఇన్ని తింటే అరగదని చెప్పేసి కొన్ని లిటిల్ రాజ్మా, మళ్ళీ గుడాలు, అది బొబ్బెర్లు, శనగలు తక్కువ తినాలండి. అదే కొంచెం అరగదు అంటారు. సో నేను తక్కువ తిన్నాను అది. తర్వాత అరౌండ్ 11 to 12 PM రాగి జావా కంపల్సరీ తీసుకోవాలండి. ఇది ఐరన్ మనకి ఇంప్రూవ్కి చాలా పనిచేస్తుంది. బేబీ వెయిట్ గెయిన్ చాలా మంచిగా వెయిట్ గెయిన్ అవుతుంది, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. రాగి జావా కంపల్సరీ మీ డైట్లో 1 glass యాడ్ చేసుకోవాలండి కంపల్సరీ. అరౌండ్ తర్వాత గ్యాప్ ఇచ్చేసి అరౌండ్ 1 to 2 PM, 1:30 to 2 PM అయినా పర్లేదండి. కంపల్సరీ లంచ్ కంపల్సరీ లేట్ చేయొద్దండి. అరౌండ్ 1:30 to 2 వరకు ఫినిష్ చేయాలండి. ఫుల్ మీల్ విత్ ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ అండి. కర్రీ ఎక్కువ తీసుకోండి, రైస్ తక్కువ తీసుకోండి. లేదంటే మనం రైస్ ఎక్కువ తినేసి కర్రీ కొంచెం కలుపుకుంటూ ఉంటే మనకు డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బేబీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది కాబట్టి డైజెషన్ అనేది కొంచెం స్లోగా ఉంటుందండి మనకి. తర్వాత లంచ్ టైం అయిపోయిన తర్వాత మంచిగా పడుకోవాలండి. మంచి స్లీప్ టైం ఇంపార్టెంట్. అట్లీస్ట్ మీరు నిద్రపోకున్నా కానీ బెడ్ పైన రెస్ట్ తీసుకోండి, స్ట్రెస్ లేకుండా. ఓకే, ఇంకొకటి 4 to 5 PM వచ్చేసి ఫ్రూట్స్, ఎనీ జ్యూసెస్. సో డ్రై ఫ్రూట్స్తో బనానా షేక్స్ చేస్తారు ఇంట్లోనే, మిల్క్, బనానా. ఇంకోటండి, బనానా అంటే గుర్తొచ్చింది, మన ఇంట్లో బనానాలు తినొద్దు, కోల్డ్ అవుతుంది, కఫ్ వస్తుంది బేబీకి. ఇంకోటి నాకు మా ఇంట్లో చెప్పిన పెద్దవాళ్ళు చెప్పారండి, ఎందుకు బనానా తినొద్దు అంటున్నారు అని అంటే, అరటి చెట్టుకి ఒకటే కాత వస్తుందట అండి.
సో బనానా తింటే ఒకటే పిల్ల పుడుతుంది అని చెప్పేసి అప్పటి నుండి తినొద్దు అంటారు అని అంటే నాకు నిజంగా చాలా సిల్లీగా అనిపించిందండి. అసలు బనానా వల్ల ఎన్ని యూజెస్, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసా? అంటే అసలు బనానా తింటే బేబీ ఎంత మంచిగా వెయిట్ గెయిన్ అవుతుందో తెలుసా? నేనైతే నిజంగా అవేం పట్టించుకోలేదండి. బనానా తింటే అయ్యో బనానా తింటుంది అని 10 మందికి చెప్పారు కానీ అసలు వినలేదు. కంపల్సరీ నా డైట్లో బనానా కంపల్సరీ యాడ్ అయింది. ఓన్లీ 1 తీసుకునేదానండి. ఎక్కువ కూడా తీసుకోలేదు. ఓన్లీ 1 కంపల్సరీ డైలీ. తర్వాత 8 అరౌండ్ ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత నార్మల్ వాకింగ్ చేయడం కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ చేసిన తర్వాత 8 to 8:30కి డిన్నర్, లైట్గా డిన్నర్ విత్ ప్రోటీన్ కంపల్సరీ అండి. 9 to 10 PM 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ కంపల్సరీ. మనం మార్నింగ్ ప్రోటీన్ మిల్క్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నార్మల్ మిల్క్ కానీ, నాకైతే నేనైతే ఓన్లీ మార్నింగే 1 టీ స్పూన్ ప్రోటీన్ తీసుకునేదాన్ని అండి. గ్లాస్లో వేసి కలుపుకొని తాగేసేదాన్ని వితౌట్ షుగర్ అండి. స్ట్రిక్ట్లీ వితౌట్ షుగర్. నేనైతే స్ట్రిక్ట్లీ వితౌట్ షుగరే మిల్క్ తాగినండి 9 months వరకు. అసలు కొంచెం లిటిల్ షుగర్ 1 పింగ్ కూడా నేను వేయలేదండి. కంప్లీట్గా వితౌట్ షుగర్ మిల్కే తాగాను. అలవాటు అయిపోయిందండి అలాగా. మార్నింగ్ అయితే ప్రోటీన్ ఉండింది వెనీలా ఫ్లేవర్ కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు. నైట్ టైంలో మాత్రం వితౌట్ షుగర్ కాబట్టి కొంచెం స్టార్టింగ్లో తాగాలనిపించేది కాదు, కానీ కంపల్సరీ తాగాలి. బేబీకి హాని జరిగేవి తాగకూడదు, తినకూడదు కాబట్టి నేను కంపల్సరీ డైట్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యానండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, బేబీ హెల్దీగా పుట్టాలి అని కంపల్సరీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఎవరైనా కంపల్సరీ. నేను కూడా అలానే ఫాలో అయ్యానండి. సో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ కంపల్సరీ తాగి మంచి స్లీప్ పడుకునేదానండి. తర్వాత డైట్ ప్లాన్ అయితే అయిపోయిందండి. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ స్టోరీ చెప్పాలి ఏంటంటే, నాకు 4 months, లిటరల్లీ 4 months వరకు ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ ఉండిందండి. సో లిటరల్లీ 4 months నేను అసలు ఏం తినలేదు. అసలు డైలీ మన ఇంట్లో రైస్ కుక్ చేసినా నాకు పడేది కాదు. స్మెల్, కర్రీ స్మెల్, ఆయిల్ స్మెల్, అట్లీస్ట్ ఆవాలు కూడా నేను లిటరల్లీ 9 months వరకు నాకు ఆవాలు జీలకర్ర నచ్చలేదండి. సాంబార్లో ఆవాలు జీలకర్ర వేస్తే మన టీ జాలి ఉంటుంది కదండి, చాయ్ జాలి, దాంట్లో వేసి మన రసాన్ని తీసుకొని తినేదాన్ని. అంత ఘోరంగా దారుణంగా నాకు అసలు ఆవాలు కానీ జీలకర్ర నచ్చలేదు. ఇప్పుడు తింటున్నా. అప్పుడు అసలు నచ్చేది కాదు అసలు. ఎక్కడ ఆవాలు కొంచెం కనబడ్డా అసలు ఆవాలు ఏంటి అన్నట్టు అనిపించేది. అసలు అట్లా ఉండింది. అసలు కోకోనట్ వాటర్ కూడా నచ్చేది కాదు. బట్ 5 months నాకు లిటరల్ చెప్పాలంటే 9 months వామిటింగ్ సెన్సేషన్ ఉండిందండి. డాక్టర్ని సలహా అడిగితే నాకు వామిటింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మార్నింగ్ బ్రష్ వేసిన తర్వాత డైలీ 2 ఇచ్చారు. బట్ నాకు 1 డోస్కే 1 ట్యాబ్లెట్కే నాకు కరెక్ట్గా డే అంతా పనిచేసేదండి. అసలు వామిటింగ్ సెన్సేషన్ ఏం లేకుండా నేను మంచి డైట్ని తిన్నా, మంచి డైట్ ఫాలో అయినా. సో ఇంకొకటి ఏంటంటే 4 months వరకు ఏం తినలే అని చెప్పేసి బేబీ వెయిట్ తగ్గడం అట్లా ఏం లేదు. బట్ నాకు ఐరన్ తగ్గింది, అంటే బ్లడ్ లేదని లాస్ట్ మంత్స్లో తెలిసిందండి. అరౌండ్ 7 monthsలో నాకు బ్లడ్ తక్కువ ఉంది అని. బేబీ మాత్రం మంచి వెయిట్ గెయిన్తో ఉండింది, బట్ నాకే బ్లడ్ తగ్గింది. లాస్ట్ డెలివరీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి డాక్టరు నాకు ఐరన్ ట్యాబ్లెట్స్ డోస్ పెంచారు. డైలీ 1 వేసుకునేది డైలీ 2 వేసుకోమన్నారు. అట్లా ఒక 1 month వాడిన తర్వాత ఇంట్లో పల్లి పట్టి కానీ, న్యాచురల్గా ఇంట్లో చేసిన బెల్లంతో చేసిన పల్లి పట్టి, ప్లస్ బీట్రూట్, క్యారెట్, యాపిల్ జ్యూసెస్ ఎక్కువ తీసుకున్నా, పొమగ్రానైట్ ఎక్కువ తీసుకున్నా. తర్వాత కివీ ఫ్రూట్స్, సీతాఫల్ కూడా నేను చాలా తిన్నానండి. సీతాఫల్ ఎట్లా అంటే బేబీది వెయిట్ గెయిన్ చాలా మంచిగా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను సీతాఫల్ తీసుకున్నానండి. అసలు లిటరల్లీ చాలా అంటే చాలా తిన్నాను ఇష్టంతో. మ్యాంగోస్ అసలు తీసుకోలేదండి, హీట్ చేస్తుంది అని చెప్పేసి మ్యాంగోస్ నేను తినలేదు. కొన్ని ఫ్రూట్స్ నేను ఎక్కువ మంచిగా జ్యూసెస్, వాటర్ మిలన్ జ్యూసెస్ ఎక్కువ తీసుకున్నా, మస్క్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను. సో జ్యూసెస్ కూడా నేను డైలీ డైట్లో కంపల్సరీ తీసుకున్నానండి. ఇంకొకటి వచ్చేసి మన వామిటింగ్ సెన్సేషన్ ఉంది, బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదేమో అని చెప్పేసి ఎంతో కొంత మీరు ట్రై చేయండి, డాక్టర్ని అడగండి ట్యాబ్లెట్స్ ఏది వాడితే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకోటి డాక్టర్ ఇచ్చిన డైలీ మన డైట్లో యాడ్ చేయండి, ఇంక్లూడ్ చేయండి. డాక్టర్ ఏదైతే ట్యాబ్లెట్స్ ఇస్తారో డైలీ వేసుకోమని, కరెక్ట్ మార్నింగ్ వేసుకోమంటారు, మధ్యాహ్నం వేసుకోమంటారు, నైట్ వేసుకోమంటారండి. కరెక్ట్ మెయింటైన్ చేయండి. ఒకరోజు ఒక 2 days స్కిప్ చేసినా నో ప్రాబ్లం. కానీ మరీ కొంతమంది ఉంటారా, ఏం కాదు లైట్ ట్యాబ్లెట్సే కదా, లైట్ మంచి తింటున్నాం కదా, ఏ ప్రోటీన్ వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటారు. అది చాలా బేబీకి ఎఫెక్ట్ పడుతుందండి. అంటే బేబీ వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఎఫెక్ట్ పడుతుంది లాస్ట్లో.
కొంతమంది అనుకుంటారు మన అప్పటి పేరెంట్స్ ఏం వేసుకోలే కదా ట్యాబ్లెట్స్, హెల్దీగా పుట్టలేరా, ఇప్పుడు ఇన్ని ట్యాబ్లెట్స్ ఎందుకు అనుకుంటారు. అప్పుడు ఫుడ్ వేరుంది, ఇప్పుడు ఫుడ్ వేరుంది, అసలు కల్చరే వేరుంది. ఏది కూడా హెల్దీగా బయట దొరకట్లేదు న్యాచురల్గా, అన్ని కెమికల్స్ అట్లా. సో ఇప్పుడు మనకు డాక్టర్ సలహా ద్వారానే వెళ్తేనే బేబీ మంచిగా వెయిట్ గెయిన్తో బయటకు వస్తుందండి, ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా. మనం అసలు ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా బేబీని బయటకు తీసుకురావడమే వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అండి. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు హెల్తీగా లేకుంటే, వాళ్ళు పుట్టిన తర్వాత ఎన్ని కొనిచ్చినా ఏం లాభం అండి చెప్పండి మీరు కూడా. మంచి వెయిట్ గెయిన్తో పుడితేనే కదా వాళ్ళకి మనం గొప్ప జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కొంతమంది ఫుడ్ సరిగ్గా లేకనో మరి ఏమో కానీ వెయిట్ చాలా అబ్నార్మల్ కిడ్ అంటారు కదా, అట్లా పుడతారండి. వెయిట్ గెయిన్ లేకుండా పాపం సరిగ్గా గ్రోత్ లేకుండా తొందరగా బయటకు వచ్చేస్తారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు. అదే మనం డైట్ మనం కడుపులో ఉన్నప్పుడే మంచి కరెక్ట్ టైంకి లేస్తూ, కరెక్ట్ టైంకి పడుకుంటూ, కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా న్యాచురల్గా వాళ్ళకి ఎంత మీ హెల్త్ బాగుంటుంది, పుట్టే బేబీ హెల్త్ కూడా చాలా బాగా ఉంటుంది. బయటకు మంచి హెల్తీ బేబీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటకు వస్తుంది. ఒకవేళ మీరు అంత ఖర్చుకి అప్పుడు అవసరమా, ఇప్పుడు ఈ జ్యూసెస్ అవసరమా, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అవసరమా, అన్నం తింటున్నాం కదా, కూర తింటున్నాం కదా అని అనుకోకుండా డ్రై ఫ్రూట్స్, కోకోనట్ వాటరు, జ్యూసెస్ అన్నీ తీసుకోవాలండి. ఎందుకంటే మీరు బేబీ పుట్టిన తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ ఖర్చు పెట్టుకునే బదులు మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే కరెక్ట్గా మంచి ఫుడ్ తీసుకుంటే, మంచి డైట్ ఫాలో అయితే బెటర్ కదండి. నేను అనుకుంది చెప్తున్నానండి. కరెక్ట్గా మంచి హెల్తీ ఫుడ్ న్యాచురల్గా తీసుకోవాలండి. అదే మనం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. సో ఖచ్చితంగా ఇలాంటి డైట్ని మీరు ఫాలో అయితే బెటర్ అండి. నేను కావాలంటే మీకు కరెక్ట్ టైమింగ్స్తో సహా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఫాలో అవ్వండి. నేనైతే కరెక్ట్గా ఫాలో అయ్యానండి. నాకైతే 3+2.240 గ్రామ్స్ నా బేబీ అయితే నాకు వచ్చిందండి. యాక్చువల్గా నాకు 9 months ఫుల్ అవ్వకముందే నేను డెలివరీకి వెళ్ళిపోయానండి. కొంచెం వైట్ డిశ్చార్జ్ చాలా హెవీగా అయ్యేసరికి భయపడి నేను వెళ్ళిపోయాను. కొంచెం బేబీ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి నార్మల్ డెలివరీ అవ్వదన్నారు. సో సి సెక్షన్కి వెళ్ళిపోయానండి. ఇదండి నా డైట్ ప్లాన్ వచ్చేసి. కంపల్సరీగా మీరు ఖచ్చితంగా డైట్ ప్లాన్ మనం ఫాలో అవుతేనే బెటర్ అండి. నా సలహా అయితే ఖచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వండి, మంచి హెల్దీ బేబీని తీసుకురండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.